హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయల కారం. ఈ కారాన్ని చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయలు అంటే ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు అర కేజీ కాకరకాయలను తీసుకొని పైన మొత్తం చెక్కేసుకొని శుభ్రంగా కడిగి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. కారం కోసం ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొబ్బరి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న కాకరకాయల మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా చేతితో పిండుకుంటే కాకరకాయల్లో ఉన్న పసరు మొత్తం బయటికి వస్తుంది. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మనకి పసరు మొత్తం బయటకు వచ్చి చేదు అనేది లేకుండా ఉంటాయి కాకరకాయలు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా మనం కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకొని కాకరకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయల కారం రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. సాంబార్లోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.